లైఫ్ ని బట్టి ఆడవాళ్ళలో భగవంతుడు ఇచ్చింది కాబట్టి ఈ పీరియడ్స్ అనేవి కొంతవరకు కొంతమందిలో విపరీతమైన సమస్య అండి అది. తెలుసండి? ఈ పీసీఓడి కూడా అటువంటిదే. విపరీతమైన సమస్య. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ విషయాలు లేడీస్ మాత్రమే ఈ విషయాల గురించి క్లియర్ గా చెప్పగలుగుతారు. అందుకే నేను తీసుకున్నాను ఈ సబ్జెక్టు. అయితే పీరియడ్స్ అనేవి ప్రతి మనిషికి, ప్రతి ఆడవాళ్ళకి ఒక 12 to 14 years మధ్యలో స్టార్ట్ అవుతాయి కదండి. మెచ్యూర్ అవుతారు ఆడపిల్లలు. వాళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి. స్టార్ట్ అయిన కాడి నుంచి ప్రతి నెల పీరియడ్స్ వస్తూ ఉంటాయి. మామూలుగానే ఒక 5 days లీడ్ అవుతుంది, తర్వాత కంటిన్యూ అయిపోతుంది. ఇది మామూలుగా నెలసరి చక్రం కదండి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పీరియడ్స్ చాలా మందిలో చిన్నపిల్లల్లో 8 years కి, 10 years కి, 9 years కి పీరియడ్స్ మెచ్యూర్ అయిపోతున్నారు పిల్లలు. ఇది వరకులో మన తాత ముత్తతుల టైంలో 16 years కూడా మెచ్యూర్ అవ్వలేని వాళ్ళు ఉండేవాళ్ళండి. 16 years కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. అది చాలా హెల్తీగా ఉండేవారండి. అదేమి ప్రాబ్లం అనుకో. ఇప్పుడు 16 years వరకు మెచ్యూర్ అవ్వకపోతే కొంత సమస్య, భయం. తల్లిదండ్రుల్లో ఏంటి ఎందుకు అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అని చెప్పేసి చాలా మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. కానీ అంటే భయం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. అందుకని చెప్పి వాళ్ళు భయపడతారు. ఇక్కడ 14 years అంటే 12 to 14 years మధ్యలో మెచ్యూర్ అయిన దగ్గర నుంచి నెలసరి అంటే భగవంతుడు ప్రతి ఆడవాళ్ళకి ఒక గర్భసంచి 2 అండాశయాలు ఇస్తారండి. అండాశయాల్లో కొన్ని అండాలు అంటే పుట్టుకతోటే కొన్ని అండాలు 2 అండాశయాల్లో పుట్టుకతోటే అండాలు ఇచ్చేస్తాడండి. పుట్టిన తర్వాత మనకేమి ప్రొడ్యూస్ అవ్వవు. కానీ వాటిని హెల్తీగా ఉంచడం కోసం హార్మోన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఈ అండాలు ప్రతి నెల కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు 1-2 అండాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలా రిలీజ్ అయ్యి 45-50 years వచ్చేసరికి అవి ఆగిపోతాయి. ఈ ఆగిపోవడం క్రమం ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోవడం. ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మెనోపాజ్ స్టేజ్ అని దాన్నే అంటారు. కానీ చాలా మందికి తెలియదు అది మెనోపాజ్ స్టేజ్ అని తెలియదు. అప్పటి వరకు ఉన్న మనుషులు అప్పటికప్పుడు మారిపోవటం, సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయలేకపోవడం, ఇలా కొన్ని రకాల చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అన్ని చాలా మందిలో ఉన్నాయండి. అవన్నీ ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మెనోపాజ్ అంటే ఒక్కొక్క సైకిల్ కదండి. ఆడవాళ్ళలో మెచ్యూర్ అవ్వడం, పీరియడ్స్ రావడం, పిల్లల్ని కనడం, తర్వాత పెద్దవాళ్ళు అవ్వడం, మెనోపాజ్ రావడం, ఇవన్నీ కూడా నెలసరి సమస్యల్లో ఒక్కొక్కటి ఒక్కో టైంలో బయటకు వస్తా ఉంటదన్నమాట. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అందరికి ఇదివరకు అనుకోండి ప్రతి నెల పీరియడ్ వచ్చేది, క్రమంగా 5 days తర్వాత మామూలు అయిపోయేది, క్రమంగా ఉండేది. ఇప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల ఎప్పుడు పీరియడ్ వస్తుందో తెలీదు, ఎప్పుడు రాదో తెలీదు. ఇలాంటి పరిస్థితులతో ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్లలు మెయిన్ గా ఇబ్బంది పడుతున్నారు. కానీ వాటిని మనమే అధిగమించవచ్చు. మనం తీసుకునే ఆహారం మీద, మనం చేసే పనుల మీద, మనం దాని మీద ఆధారపడి ఉంటది. మనం ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేయొచ్చు. మనం దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దాని గురించి చెప్తానండి. ఇప్పుడు చెప్పాను కదండి. ఎప్పుడైతే ఈ అండాలు మనకి ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటాయి కదండి, కావలసిన అండాలు ఉంటాయి. మెచ్యూర్ అయిన కాడి నుంచి నెల నెల రిలీజ్ పోతూ ఉంటాయి. వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో అవి శుక్ర కణాలతో కలుస్తాయి. తర్వాత అవి పిండంగా మారి గర్భాశయాన్ని చేరుతుంది. అది బేబీగా మనకి పిల్లలు పుడతారు. ఇది క్రమం కదండి. ఈ సిచ్యువేషన్స్ లో ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొన్ని హార్మోన్స్ చేంజెస్, డెలివరీ అయిన తర్వాత కొన్ని హార్మోన్స్ చేంజెస్, తర్వాత డెలివరీ తర్వాత మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని హార్మోన్స్ చేంజెస్, ఇలా ప్రతిసారి కూడా ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టే సమస్యలే హార్మోన్స్ ఆడుకుంటాయండి. ఆడవాళ్ళకి నిజం చెప్తున్నాను, ఆడుకుంటాయి. వాళ్ళకి పాపం అంటే నేను లేడీని కాబట్టి లేడీస్ తరపునే మాట్లాడుతున్నానని కాదండి. ప్రతి ఒక్కరు ఆలోచించదగ్గ విషయాలు అని చెప్తున్నాను. వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు డెలివరీ సిచ్యువేషన్ చెప్తాను, ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్ చెప్తాను. ప్రెగ్నెన్సీ వస్తుందండి. ప్రెగ్నెన్సీ స్టార్ట్ నుంచి వామిటింగ్స్ అవుతాయి, కళ్ళు తిరిగిపోతుంది, ఏమి తినాలనిపించదు,
తినకపోతే బేబీకి ఎలాగా ఫుడ్ వెళ్దాని చెప్పి తింటారు, మళ్ళీ వాంతులు అయిపోతాయి. ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది, లేకపోతే ఎప్పుడు కూర్చునే ఉండాలనిపిస్తుంది, ఏమి మాట్లాడాలనిపిస్తుంది, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలని, ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమండి. అందరికి ఒక్కోలా ఉండవు హార్మోనల్ చేంజెస్. అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తారు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ టైంలో అప్పుడు ఇంకా దారుణం. అప్పుడు ఏంటంటే బేబీ పుడుతుంది, కొత్త విషయాలు, కొత్తగా బేబీ మన బాడీలో చేంజెస్, బేబీని చూసుకోవాలి, వాళ్ళకు వాళ్ళు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. ఇలాంటప్పుడే ఒక ఎమోషనల్ సపోర్ట్ గా హస్బెండ్, తల్లిదండ్రులు, అత్తమామలు ఉంటారు కాబట్టి దాని నుంచి మనం ఫేస్ చేసి బయటకు వచ్చేస్తాం మామూలుగా. అలాగా హార్మోన్స్ డెలివరీ తర్వాత ఇలాంటి హార్మోన్స్ ఉంటాయి. తర్వాత డెలివరీ తర్వాత చాలా మందిలో అప్పటి వరకు నెల నెల కరెక్ట్ గా వచ్చేసిన డేట్స్ డెలివరీ తర్వాత 15 days కి వచ్చేయడం స్టార్ట్ అవడం, లేకపోతే నెల తర్వాత రావడం, 15 రోజులకి రావడం, ఇలాంటి పరిస్థితులు చాలా మంది ఫేస్ చేస్తారండి. అలా ఎందుకు అవుతుందంటే అప్పుడు కూడా హార్మోన్సేనండి. హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ అంటే పాలిచ్చే తల్లులకి ఏంటంటే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదండి. దాన్ని బట్టి కొంతవరకు ఈస్ట్రోజన్ తగ్గిపోతా ఉంటుంది. అలా తగ్గిపోయినా పర్వాలేదు. అప్పుడు పాలిచ్చే తల్లుల్లో ఈస్ట్రోజన్ తక్కువే ఉండొచ్చు, ఉండడం మంచిది. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ ఎక్కువ అయిపోయినా తల్లి పాలు ఆగిపోతాయి. అందుకోసమని కొన్ని హార్మోన్స్ ని ఆపిన భగవంతుడు చేసేదేనండి ఇదంతా అనుకోండి. మన బాడీ చేంజెస్ ని మనం గుర్తించుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళే టైంలో ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ ఉంటుందో దాన్ని కొన్నాళ్ళు పర్వాలేదండి. ఏ హాస్పిటల్ కి వెళ్లకుండా మనం ఫుడ్ లో మార్పులు చేసుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే మళ్ళీ క్రమంలో పడతాయి పీరియడ్స్ డెలివరీ అయిన తర్వాత. ఈ క్రమం అందరికి జరిగేదే కదండి. నెలసరిలు రావడం, అవతం, మళ్ళీ సెకండ్ బేబీ, ఇలా కంటిన్యూ అవుతుంది. తర్వాత 40s నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రాబ్లమ్స్. 45 నుంచి మాక్సిమం 45, 50 నుంచి చాలా ఎక్కువ ఇబ్బందులు పడే ఆడవాళ్ళని ఈ రోజు మీకు చెప్తానండి. ఇక్కడ ఎవ్వరైనా సరే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే మీరు చాలా సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇదైతే నేను చెప్తాను. మన అమ్మలు కానివ్వండి, మన అత్తయ్యలు కానివ్వండి, ఎవరైనా సరే. అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ వచ్చేస్తాయండి. ఇప్పుడు 45 దాటిన తర్వాత పీరియడ్స్ ఎలా వస్తాయంటే వాళ్ళకి తెలీదు పాపం ఏంటో. అంటే అప్పటి వరకు 15 days కి, అంటే నెలకి కరెక్ట్‌గా వచ్చే పీరియడ్స్ 15 days కి వచ్చేయడం, 15 days ఓవర్ బ్లీడ్ అయిపోవడం, తర్వాత లేకపోతే 2 నెలలకో, 3 నెలలకో రావడం, ఒక నెలంతా బ్లీడింగ్ అవ్వడం. ఇలా ప్రతిరోజు నరకం చూసే పరిస్థితులు చాలా మంది ఆడవాళ్ళలో చూసామండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ఏమీ చేయలేరు. బాబోయ్! ఆళ్ళకింక ఒక రకమైన ఆత్మన్యూనత. నేను ఇంతేనేమో, నేను ఇలా అయిపోయానేంటి, నా పరిస్థితి ఏంటి అని ఒక రకమైన భయం, ఆందోళన, టెన్షన్, ఇవన్నీ ఫేస్ చేస్తారు వాళ్ళు. అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ క్రమం అంటే ఫస్ట్ 15 రోజులకి రావడం, లేకపోతే 2 నెలలకు ఒకసారి వచ్చి ఈ ఆగిపోవడం, ఇవన్నీ కూడా మెనోపాజ్ సిమ్టమ్స్ ఏనండి. వాటి గురించి భయపడక్కర్లేదు. ఫస్ట్ భయపడక్కర్లేదు. సెకండ్ ఏంటంటే ఈ లక్షణాలు ఉంటాయని గ్రహించాలి మనం. మనం ఈ మెనోపాజ్ లోకి వచ్చాము, మనం అందుకే ఇలా ఉన్నాము అనేది మనం గ్రహించాలి. ఎలా? మనకి ఫస్ట్ ఏం జరుగుతుందంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ ఏమీ లేకుండా, అసలు ఏ ప్రాబ్లం లేకుండా విపరీతమైన ఏడుపు వచ్చేయడం, లేకపోతే ఆనందంగా నవ్వేయడం, అదో రకమైన ఫీలింగ్, ఒంటరిగా ఉండాలనిపించడం, 10 మందిలోకి వెళ్లకుండా, అలా మనం ఒక ఆత్మన్యూనతతోటి డిప్రెషన్ లోని ఉండిపోతారు. అలాంటిది యాంగ్జైటీ, ఏం జరిగినా సరే ఏదో జరిగిపోతుంది, బాబు ఏదో జరగబోతుంది అనే ఒక భయం, యాంగ్జైటీ, టెన్షన్. అలాంటి పరిస్థితి, విపరీతమైన చలి, లేకపోతే విపరీతమైన చెమటలు. అంటే చల్లగా ఉన్న వాతావరణంలో కూడా చెమటలు పట్టేస్తాయి. మామూలుగా నార్మల్ టెంపరేచర్ లో కూడా చలి వేసేస్తుంది. బాడీ అంతా మంటలు వచ్చినట్టు అనిపిస్తుంది. తర్వాత విపరీతమైన కోపం. అంటే ఏమి చిన్న విషయానికి కూడా కోపపడిపోతారు. కోపం పడిపోతున్నారని గొడవలు పడకుండా ఎందుకు కోపం పడుతుందో ఆలోచించడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అంటే ఈ కోపం అనేది మెనోపాజ్ లోనే కాదు, పీరియడ్స్ లో కూడా ఉంటది ఆడవాళ్ళలో. పీరియడ్స్ లో కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి చాలా మందిలో. అంటే చిన్నపిల్లలకే 25, 30 ఇయర్స్ కి, 40 ఇయర్స్ టైంలోని కూడా పీరియడ్స్ ఇలాంటివి ఉంటాయా అంటే ఉంటాయండి. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే హార్మోన్స్ అక్కడ చాలా ఎక్కువ ఇబ్బంది పెడతాయి అనేది గమనించాలి మనం. గుండె దడ, గుండెల్లో మంట, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే ఆ టైంలో వెజైనా డ్రై అయిపోతుంది.
ఎప్పటిలాగా ఉండదు. దానివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఫ్రీక్వెంట్ గా యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది అస్తమానం. అందుకే ఫంక్షన్స్ గానీ దేనికి వెళ్ళరు చాలా మంది. అస్తమానం వెళ్లాల్సి వస్తుందనే భయం ఆడవాళ్ళలో ఉండే సహజమైన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కానీ ఈ సిమ్టమ్స్ ని మనం గమనించుకుంటేనే మనం దీని నుంచి బయటకు రాగలుగుతాము. ఈ సిమ్టమ్స్ తెలియక చాలా మంది ఏంటంటే గుండెలో మంట వస్తుందని గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గరికి, జనరల్ మెడిసిన్ దగ్గరికి, గుండెలో దడ వస్తుందని కార్డియాలజిస్ట్ దగ్గరికి, లేకపోతే బోన్స్ నొప్పులు వచ్చేస్తున్నాయి ఆర్థోపెడిషన్ దగ్గరికి, ఇవన్నీ ఎందుకు డిప్రెషన్ లో సైకియాట్రిస్ట్ దగ్గరికి ఇలా వెళ్ళిపోతారు. కానీ ఇవన్నీ సమస్యల్ని మనకు మనమే గట్టెక్కించొచ్చు, మన ప్రాబ్లమ్స్ ని మనమే బయటికి తీసుకురావచ్చు అనేది మనం తెలుసుకోవాలి. వాటిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనం ఆహారం. మనం ఏమి చేసుకుంటున్నాం, మనం ఏం తింటున్నాం, రెగ్యులర్ గా ఏం చేస్తున్నాం అనేది కొన్ని విషయాలు మనకు మనం అనలైజ్ చేసుకోవాలి. ఏంటంటే మన చిన్న విషయం ఏంటంటే ఒక్కసారి ఆ టైంలో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఫస్ట్ ఇంపార్టెంట్ అని విషయం. ఒక్కసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నిజంగా మెనోపాజ్కి వచ్చానా లేకపోతే నాకు ఏం జరుగుతుంది అనేది ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ లేకపోతే మేడం స్పెక్ట్రమ్ పెట్టి చూసి ప్యాప్స్మియర్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. మాక్సిమం ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ ఒక్క విషయం చెప్తానండి, 40s దాటిన ప్రతి ఒక్కరు కూడా ప్యాప్స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటదండి, అది ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే సర్వికల్ క్యాన్సర్స్ రాకుండా ఫస్ట్ ముందస్తు జాగ్రత్తగా చేయించుకునే టెస్ట్ అండి అది. అది ప్రతి సంవత్సరం చేయించుకోమని చెప్తారు. అది ఆ చేయించుకోవడమే మంచిది. చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్యాప్స్మియర్ ఎవరైనా రాసుకోండి కావాలంటే. ఆ టెస్ట్ ని ప్రతి గైనకాలజిస్ట్ చేస్తారు, ఆడికి వెళ్ళి చేయించుకోవచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ అందరు ఆడపిల్లలకి వేయించండి. హెచ్పివి వ్యాక్సిన్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. 9 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 9 ఇయర్స్ నుంచి పెళ్లి కాక ముందు వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పెళ్లి అయిపోతే ఇంకొంచెం 3 డోసులు పడతాయి, అది వేయించుకోవడం మంచిదండి. అలాగా 9 ఇయర్స్ నుంచి ఒక 18 ఇయర్స్ మధ్యలో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తుందండి సర్వేవాక్ ఇంజెక్షన్ వ్యాక్సిన్. దాన్ని అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే ఫ్రీగా ఇస్తున్నారు ఇంజెక్షన్. అందరూ చేయించండి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ ఊర్లోనైనా ఎక్కడైనా చేస్తున్నారు ఇది. అందుకని అది మాత్రం కంపల్సరీ ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ వేయించండి. అది మీరు మీ మీ పిల్లలకి మీ ఆడపిల్లలకి ఇచ్చే ఒక ఆస్తి అనుకుని చేయించండి. ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన ఆస్తి అండి. ఈ రోజున చాలా మంది ఆడవాళ్లలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ రెండిటితో చాలా మంది ఆడవాళ్ళు చనిపోతున్నారు కూడా. ఈ మాట కరెక్ట్ గా చెప్తున్నాను. సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ తెలియక ఫస్ట్ మనం గుర్తించక ఈ ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేస్తున్నాం. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మెనోపాజ్ గురించి చెప్పాను కదా, మెనోపాజ్ లో చాలా మందికి ఏంటంటే ఇలాగే అవుతుంది కదా బ్లీడింగ్ 5 రోజులు అదే 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఒక్కొక్కసారి అలా అవుతుంది కదా అని కొంతమంది నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక్క విషయం చెప్తానండి, 40s 50s మధ్యలో మెనోపాజ్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు మన పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయిన తర్వాత మనకి అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండి సడన్ గా బ్లీడింగ్ కనిపిస్తే, సడన్ గా వైట్ డిశ్చార్జ్ ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా మీ డాక్టర్ కన్సల్టెన్సీకి వెళ్ళండి. ఎందుకంటే అది మంచి బ్లీడింగ్ కాదు. ఏదో ఒక సిమ్టమ్ బాడీలో కనిపిస్తుంది కాబట్టే అక్కడ బ్లీడింగ్ అవుతుంది అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం. అది మెనోపాజ్ లక్షణం కాదు. ఓకేనండి. ఒకవేళ మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసి మెనోపాజ్ లక్షణం అంటే మంచి విషయమే. కాదు అంటే మనం ఎర్లీ స్టేజ్ లో ఏదైనా గుర్తింటే చాలా విషయాల నుంచి మనం బయటకు వచ్చేయచ్చు. ఓకేనండి. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో మనం రెగ్యులర్ గా ఒక్కసారి గైనకాలజిస్ట్ ని కలవాలి. దానికంటే ముందు మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. లైఫ్ స్టైల్లో మార్పులు ఏంటంటే ఇప్పటి వరకు మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా మంచిగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన బోన్ హెల్త్ చాలా బాగుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోద్దో బోన్స్ కాల్షియం ప్రొడ్యూస్ అవ్వదు. కాల్షియం ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్లే మనకి బోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే నడుము నొప్పి, మోకాలు నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడవలేని పరిస్థితి ఇవన్నీ కూడా దాని వల్లే మనకి ఫస్ట్ రావడానికి కారణం. మరి అప్పుడు ఏం చేయాలి, మనం ఈస్ట్రోజన్ హార్మోన్స్ ని కొంచెం పెంచుకోవడానికి ట్రై చేయాలి. అది ఎలా పెరుగుతుంది, మనం కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్లే పెరుగుతుంది. ఇప్పుడు మన పాంచజన్య మిల్లెట్ మల్టీ డ్రై ఫ్రూట్స్ దీనికి ఎలా పనిచేస్తుందో చెప్తానండి. మనకి కొన్ని తినకూడని విషయాలు కూడా ఇప్పుడు చెప్పాలి మీకు. తినకూడని విషయాలే ఫస్ట్ చెప్తాను వినండి. మాక్సిమం మీరు షుగర్ ని పూర్తిగా అవాయిడ్ చేయండి. పూర్తిగా అంటే టీలు కాఫీలు కూడా షుగర్ తినొద్దు.
బాగా మనకి క్రేవింగ్స్ వస్తున్నాయి అని అనిపిస్తే గనక ఎప్పుడైనా వారానికో, నెలకో చిన్న స్వీట్ తినటం ఓకే గానీ, రెగ్యులర్‌గా టీలు, కాఫీల్లో చక్కెర ఎక్కువేసుకొని, లేకపోతే ఏ స్వీట్స్ నచ్చిన స్వీట్స్ తినేయడం ఇదంతా మంచి పద్ధతి కాదు. కాబట్టి షుగర్‌ని మాక్సిమం అవాయిడ్ చేయాలి. యాక్చువల్‌గా మెనోపాజ్ స్టేజ్‌లో ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉంటాయి కాబట్టి షుగర్స్ ఎక్కువ తినేస్తారు మామూలుగా అయితే. కానీ దాని నుంచి మనకి మనమే మన బ్రెయిన్‌కి మనం చెప్పుకొని తినకూడదు అనుకుని ఆ మూడ్ స్వింగ్స్ నుంచి బయటికి రావాలంటే ముందే తినటం మానేయాలి. రెగ్యులర్‌గా చిన్న చిన్న యోగా లేదా మెడిటేషన్ అంటే మన మూడ్ స్వింగ్స్ ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలంటే చిన్న చిన్న యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ చక్కగా ఫ్రెండ్స్‌తో మాట్లాడతారో, లేతే ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడతారో, మనకు నచ్చిన సినిమా చూడడం, కామెడీలు ఏదైనా చూడటం, ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని లేతే వాకింగ్ చేయడం, లేతే మ్యూజిక్ ఇనటం ఇలా దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి. అంతే తప్ప నేను అందులోనే ఉన్నాను, నాకదే ప్రాబ్లము, నాకేదో జరుగుతుంది అనే ఒక రకమైన ఫీలింగ్ పెట్టేసుకొని, దాని నుంచి బయటికి రాకుండా మనం అక్కడే ఉండిపోతే మనల్ని అక్కడే వదిలేస్తారు. ఈడు ఇంతే గదా! ఇంకని ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోవడం మానేస్తారు. నిజం చెప్తున్నా. ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోకుండా మా అమ్మ అలాగే ఉంటారులే, మా అమ్మ, అత్తయ్య అలాగే ఉంటారులే అని అనుకుంటారు తప్ప వాళ్ళ పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా మనం అర్థమయ్యేలా చెప్పలేకపోవటం కూడా చాలా మందిలో ఉన్న తప్పే. కాబట్టి మనం అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పాలి. దాని నుంచి మనం అధిగమించడానికి మన ప్రయత్నం ఫస్ట్ మనం చేయాలి. తర్వాత వేరే వాళ్ళ మీద మనం ఆధారపడినా పర్వాలేదు. ఓకేనండి. నెక్స్ట్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలి? హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలి? మనకి బోన్ స్ట్రెంగ్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ప్రోటీన్స్, కాల్షియం, కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే మన పుచ్చగింజలు, అవిసె గింజలు, రాగులు, వాల్‌నట్స్ మన పాంజేయ మిల్లెట్ మాల్ట్‌లో విత్ డ్రై ఫ్రూట్స్‌లో ఇన్ని రకాలు అంటే మన బాదం, పిస్తా ఈ అన్నిటిలో కూడా ఉండే లక్షణాలు ఈస్ట్రోజన్ హార్మోన్స్‌ని పెంచేవేనండి. అందుకని అవి తీసుకోవాలి. మెనోపాజ్‌లో మోషన్ ప్రాబ్లమ్ కూడా ఉంటది. కాన్‌స్టిట్యూషన్ ప్రాబ్లమ్ కూడా ఎక్కువుంటది. దానికి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. మన పాంజేయ మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్‌లో మంచి ఫైబర్ ఉందండి. ఫైబర్‌లో ఇంక చూసుకోవాల్సిన అవసరమే లేదు. అంత మంచి ఫైబర్ ఉంది. అలా ఫైబర్ తీసుకుంటాం. కొర్రలు, అరికెలు, సామలు సామలు అసలు ఇంకా మన జననాంగాల ఆరోగ్యం కావాలి అంటే మాత్రం సామలు మన ఆహారంలో భాగంగా ఖచ్చితంగా చేసుకోవాలండి. అందుకనే ఈ రోజు మన అందరికీ కూడా ఎవరికైనా ఇవ్వాలి అని చెప్పడానికి కారణం కూడా ప్రతిరోజు తీసుకుంటున్నారు. కన్జ్యూమ్ చేసేది ప్రతిరోజు. ప్రతిరోజు. ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించండి అని చెప్తుంది. ఇక ప్రతిరోజు తీసేసుకుంటున్నాం వాటిలిని. దానివల్లే కదా మనకి ఫ్యాట్ పెరిగిపోతుంది. ఈ ఆర్గాన్స్ చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. విజిబుల్ ఫ్యాట్స్. అంటే మన బయటికి కనిపించలేని ఫ్యాట్స్ అంటేనే విజిబుల్ ఫ్యాట్స్ అంటారు. లోపల ఆర్గాన్స్ చుట్టూ పేరుకుపోద్దన్నమాట అది. బయటికి చాలా సన్నగా ఉంటారు. వాళ్ళకి గనక కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తే హైలో ఉంటది. కానీ బయటికి చాలా లావుగా ఉంటారు. కానీ వాళ్ళకి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటది కొంతమందిలో. ఏంటంటే అదేంటి బయటకి వచ్చేది ప్రాబ్లమే, లోపల ఉన్నది ప్రాబ్లమే. దాని నుంచి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించేసుకోవాలి. ఫైబరు, ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అలా పాంచజన్య మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్‌ని మనం ఉదయం, సాయంత్రం రోజు కన్జ్యూమ్ చేస్తున్నాం. అంటే ఇందులో మనం అన్ని రకాలు అంటే మనం ఫైబర్ ఇస్తున్నాం, ప్రోటీన్స్ ఇస్తున్నాం, కాల్షియం ఇస్తున్నాం, మెగ్నీషియం ఇస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. నిద్ర పట్టదండి. చాలా మందిలో మెనోపాజ్‌లో ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. చికాకు, కోపం. ఆ నిద్ర పట్టకపోవడం వల్ల అదో రకమైన కోపం మళ్ళీ. ఇలా ఉండడానికి కారణం ఏంటంటే మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు నిద్ర పట్టదు. మీరు తినే ఆహారంలో మెగ్నీషియం ఉండే ఆహారం ఈసారి మాట్లాడినప్పుడు మనం నేను ఏది మా బాడీకి ఎలా పనిచేస్తుందని చెప్తాను నేను. మెగ్నీషియం ఎలా పనిచేస్తుంది, కాల్షియం ఎలా పనిచేస్తుంది, పొటాషియం ఎలా పనిచేస్తుంది అనేది కూడా మీకు ఒకసారి వివరంగా చెప్తాను. మెగ్నీషియం తగ్గించుకుని అది పెరిగి తింటే గనక మన నిద్ర పట్టడం అనే ప్రాబ్లమ్ నుంచి మనం బయటికి రావచ్చు. అయితే ఇప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మోషన్ ప్రాబ్లమ్ నుంచి మనం బయటకి తీసుకురావచ్చు. అవిసె గింజలు, కొర్రలు ఈ అన్నిటిలో కూడా మనకి వాల్‌నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. పుచ్చగింజల్లో, గుమ్మడి గింజల్లో ఈ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడే అన్ని రకాలైన పోషక విలువలు ఇందులో ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు. చాలా మంది సలాడ్స్ తీసుకోండి, పచ్చి కూరగాయలు తినండి అంటారు. మంచి విషయమే. కానీ పచ్చి కూరగాయల వల్ల ఉండే ఒక విషయం ఏంటంటే ఇప్పుడున్న ఆహార విషయంలో ఇప్పుడు అన్ని కూడా మందుల పంటలు. అంటే మనకు అన్ని రకాలైన కూరగాయలు మనం కొనుక్కుంటున్నాం, తింటున్నాం. ఇంకా పరిస్థితి బాలేదు. మనం ఆర్గానిక్‌గా పండించుకునే సిట్యుయేషన్‌లో అందరం లేము కాబట్టి కొనుక్కునే తీసుకోవాలి. కానీ అవి వాటిని శుభ్రంగా కడుక్కొని మనం తింటున్నాం.
కానీ అవి శుభ్రంగా కడుక్కోవడం వల్ల కూడా వాటిలో ఉండే మందు ప్రభావం తగ్గదు, వాటిలో ఉండే బ్యాక్టీరియా ప్రాబ్లము తగ్గదు. కాబట్టి మనం వండుకునే తినండి. సలాడ్స్ రూపంలో మాక్సిమం తగ్గించేయండి. సలాడ్స్ తీసుకోకపోవడమే బెటర్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ మామూలుగా సలాడ్స్ మంచిదే, తినొచ్చు, మంచి విషయం అది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఈ మందుల పంటల వల్ల అదొక అనారోగ్యంలో మళ్ళీ పెట్టే అవకాశం ఉంటది. ఆ పురుగుల మందులు అవన్నీ యూరియా ఇటువంటి వాటి వల్ల మనకి ఇంకో ప్రాబ్లం పెట్టే అవకాశం ఉంటది. కాబట్టి కొద్దిగా ఉడకబెట్టుకున్న ఆహారం తీసుకోవడం మంచిది. అంటే క్యారెట్స్, బీట్రూట్, మనం ఈ పాలకూర ఇవన్నీ కూడా కొంతమంది సలాడ్స్ లో వేసుకుని తినేస్తాం కదండి. దోసకాయ, కీర దోసకాయలు ఇవన్నీ కూడా. అవి కీర దోసకాయ పైన చెక్కేసుకుని తింటాం కాబట్టి కొంతవరకు బెటర్. అలా తీసుకుని తినడం వల్ల ఈ పచ్చి ఆహారం తీసుకోకుండా మాక్సిమం వండుకున్న ఆహారం తీసుకోవడం. మన పాంచజన్య మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ ని ఉదయం సాయంత్రం ఖచ్చితంగా, ఇది ఖచ్చితంగా అని చెప్తున్నాను వినండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మీరు అధిగమించవచ్చు. నేను చెప్తున్నాను. మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళందరికీ మెనోపాజ్ లో ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ గా ఈ విషయాలన్నీ చెప్పి ఇవ్వండి. ఇబ్బంది ఏం లేదు. అంటే ప్రతి ఒక్కరు ఫేస్ చేసేవే. ఇవేమి మనం తప్పుగా చెప్పే విషయాలు కాదు, చెప్పకూడని విషయాలు కాదు, అస్సలు కాదు. ఎందుకంటే అలా అనుకునే చాలా మంది దాని నుంచి బయట పడలేకపోతున్నారండి. ఇది చెప్పుకోకూడని విషయాలు. బాబాయ్ మా అబ్బాయి మా కొడుకు ఏం చెప్తాం, కూతుళ్ళు లేరు నాకు, ఏమవుతుంది? కొడుకు చెప్పకూడదా? రేపొద్దున కొడుకు భార్య వస్తుంది, తర్వాత తన పిల్లలు పుడతారు, తన భార్య ప్రాబ్లమ్స్ తను వినాలి. ఎందుకు చెప్పకూడదు? కొడుకు చెప్పుకోవచ్చు, కూతురికి అమ్మా, హలో హలో అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ పాంచజన్య మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ ని ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం 2 గ్లాసులు ఇస్తూ, మధ్యాహ్నం మాత్రం భోజనంలో మంచిగా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి. చక్కగా వీలైతే మంచి సి విటమిన్. అమ్మా, వాయిస్ బ్రేక్ అయిపోతుందమ్మా, కొంచెం ప్లేస్ చేంజ్ అవ్వండి అమ్మా. హలో. ఇలా ఫుడ్ ని మన మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ లో ఉన్న 32 రకాల ఇంగ్రీడియంట్స్ లో ప్రతి ఒక్కొక్కటి ఉందండి ఇందులో. ఇది రోజు తీసుకోవడం వల్ల మనకి ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇప్పుడు ఒక యాడ్ వస్తుంది, ఆ ఏంటి, డెటాల్ యాడ్. పిల్లడు ఏంటి ఇది ఏం చేస్తున్నావు, ఇది ఏం చేస్తుంది అంటే ఏమీ కాదు అంటది వాళ్ళ అమ్మ. మళ్ళీ ఏం చేస్తున్నావు అంటే ఏమీ కాదు అంటది. ఏమి కాదు అంటున్నావు, మరి ఎందుకు చేస్తున్నావు అంటే ఇది చేయడం వల్ల ఏమీ కాదు అని చెప్తుంది. అంటే డెటాల్ రోజు ఇంట్లో, అది ఒక యాడ్, అడ్వర్టైజ్మెంట్. కానీ మనకు కూడా అదే, రోజు తీసుకోవడం వల్ల మనకి ఏమీ కాదు, మన కుటుంబానికి ఏమీ కాదు, మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం, ఎప్పుడు హెల్దీగా, మన లైఫ్ స్టైల్ అంతా బాగుంటుంది. ఇది మనం అందరం కూడా చాలా బాగా చేసుకోవాల్సిన అన్ని ఇందులో మాక్సిమం కవర్ చేశానండి. నెక్స్ట్ సెక్షన్ లో కూడా దీని గురించి కొంత కంక్లూజన్ చేస్తాను. ఇప్పుడు టైం అయిపోయింది, ఇంకొక 5 మినిట్స్ సార్ మాట్లాడాల్సింది ఉంది కాబట్టి మనం నెక్స్ట్ సెక్షన్ లో ఇంకొంచెం డీప్ గా ఇంకొంచెం విషయాలు చెప్తూ దాన్ని కంక్లూడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా ఇబ్బంది కలిగించే విషయాలు ఏమైనా ఉంటే దయచేసి ఏమి అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇందులో ఇబ్బంది పడేది ఏమీ లేదురా తల్లి. ఎందుకంటే హెల్త్ కాన్షియస్లో అన్ని విషయాలు చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పాలి, తెలవనోళ్ళు నేర్చు